హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మందం వేపడానికైతే మరి కొండకైతే తోలుకొచ్చాను. వచ్చిన తర్వాత అయితే మరి ఈత దుబ్బు చూస్తే అయితే ఈత పురుగు అయితే ఇక్కడ ఉంది. అదైతే తీస్తున్నాను, మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే నా చూడండి, ఇదైతే తినేసి ఉంది కదా. ఇక్కడైతే మరి ఈత పురుగు అనేది ఉన్నది, అయితే మీకు చూపిస్తాను. దుబ్బు అయితే మొత్తం అయితే కత్తితో అయితే మొత్తం నరికేసాను, బయటగా తీసుకొచ్చేసాను. ఇక్కడైతే ఉంది, మీకైతే చూపిస్తాను. ఇది ఇక్కడైతే ఉంది చూడండి. ఇది ఈత బొడ్డెంగ అంటాం, అలాగే ఈత పురుగు అనమాట. ఈత దుంప తింటుంటారు. కాడ తీసేకి చూపిస్తాను. ఇక్కడైతే ఇలాగ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలా పెద్దదిగా ఉంది. నేనైతే తీసిస్తాను. ఇలాగే తీయాలి. ఇది ఈత పురుగు అంటారు, ఈత బొడెంగ అంటారు. చూడండి ఇంత సరిగ్గా చక్కగా కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడైతే మరి ఈత బొడెంగ అయితే ఇక్కడ కూడా ఉన్నది. ఈ దుబ్బు కాడ అయితే తినేసింది. ఇది ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా అయితే తినేసి ఉంటుంది అన్నమాట. మీదైతే దాని తిని గొద్దులు అయితే కనబడుతుంటాయి. ఇదైతే తీసి అయితే మీకు చూపిస్తాను. ఇదైతే మొత్తం నరక్కాలి. తుప్పలు అయితే ఇలా కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి, కొడేస్తాం కదా, ఇప్పుడు తీసేద్దాం. అయితే మనమైతే ఇక్కడ నరికేద్దాం ఫ్రెండ్స్. లాగా ఇది ఇంకైతే ఇలా నరికేయడమే. ఇదైతే దుబ్బు అయితే మరి ఈ విధంగా మరి కొట్టేస్తాను. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, ఎంత చాలా చక్కగా కనిపిస్తుంది. ఇదైతే కాడ తీసేకి చూపిస్తాను. ఇక్కడైతే బయటకు వచ్చింది చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే అది ఉన్న ఉడకైతే అలా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్, చక్కటి బొడెంగి ఈత పురుగు, ఈత బొడెంగి ఈ విధంగా ఉన్నది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెండైతే మనకైతే దొరికినాయి చూడండి. ఇలాగైతే ఈ విధంగా అన్నమాట ఆకు కట్టుకోవాలి. ఆకు అయితే మూట కట్టుకోవాలి, లేకపోతే ఖర్చేస్తాయి అన్నమాట. ఆకులు కూడా ఖర్చినాయి చూడండి, కన్నాలు వేసింది ఇది ఈ విధంగా. మీరు చూడండి, ఇక్కడైతే ఉంది ఈత చెట్టు లోపు అయితే. ఇదైతే ట్రాయ్ ఉంది, ఇక్కడైతే తిరుగుంది. నేనైతే తీస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇదండి, ఇక్కడైతే ఈత బొడెంగ అయితే చూడండి ఎలా కనిపిస్తుంది. ఇదే ఈత బొడెంగ అంటారు. ఇక్కడ ఉంది కదా, ఇదైతే ఈత బొడెంగ. ఇది